So let's start the tMap. Job create చేస్తానండి. Job. హలో చెప్పండి సార్. చాలా లోగా. మైక్ ఏదో కొంచెం దూరంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అంతే. ఓకే, లెట్స్ స్టార్ట్. సెషన్ రికార్డ్ చేస్తున్నాను. సో ఏదో ఫైల్ తీసుకుంటానండి. జస్ట్ ఎంప్లాయ్ ఫైల్ సోర్స్గా తీసుకున్నాను. సో చూడండి, కాంపౌండ్ చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ చాలా పెద్ద పని చేస్తుంది ఇది tMap అని. సో ఈ tMap ఏం చేస్తానంటే సోర్స్ రో మెయిన్ టు ద tMap డబుల్ క్లిక్ చేయండి. ఈ ఒక కాంపౌండ్ ఫుల్గా ఓపెన్ అవుతుంది. నార్మల్గా ఏ కాంపౌండ్ మేము డబుల్ క్లిక్ చేసినా సరే మనకి కాంపౌండ్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా కాంపౌండ్ ట్యాబ్లోకి వెళ్ళి దాని ప్రాపర్టీస్ చూస్తాం. బట్ ఫస్ట్ టైం tMap ని డబుల్ క్లిక్ చేస్తే హై హరీష్ 645 హరీష్. కొంచెం ఇదైంది, మిస్ అయింది. అది పాత లింక్ తో లాగిన్ ట్రై చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. మళ్ళీ ఇప్పుడే చూస్తాను. అందరూ 6:30 ఒకసారి వాట్సాప్ మాత్రం చూసుకోండి. నేను మోస్ట్లీ 6:30 రింగ్ చేస్తాను ఇన్ కేసు ఏమైనా ఇష్యూ ఉంటే. లేదని మోస్ట్లీ ఇక్కడ నుంచి సేమ్ లింక్ అండి, అది కొత్త లింక్ క్రియేట్ చేశాను. అదే అదే రేపు నుండి కరెక్ట్ జాయిన్ అవుతాను. ఇది లేచాను మార్నింగ్, నాకు లింక్ దొరకలేదు పాత, ఇప్పుడే చూసాను లింక్. ఓకే 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 సరే ఓకే సార్. tMap అనే కాంపౌండ్ స్టార్ట్ చేసామండి. జస్ట్ ఇప్పుడే నార్మల్గా ఫైల్ ఇన్పుట్ తీసుకున్నాను, దాని తర్వాత tMap పెట్టాను. సో రో మెయిన్ టు ద tMap అండి. tMap మాత్రమే, అంటే నార్మల్గా కాంపౌండ్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా కాంపౌండ్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అదే ఇన్ ద సేమ్ డే ఎప్పుడైతే నేను tMap మీద డబుల్ క్లిక్ చేస్తానో మీకు ఇలా ఫుల్ విండో వస్తుందండి. సో ఈ ప్లేస్లో మనం చాలా చేస్తాము. చూడండి, ఫస్ట్ ఇక్కడ ప్లస్ బటన్ ఉందండి, యాడ్ అవుట్పుట్ టేబుల్ అని. ఇది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఉన్నదన్నట్టు వాడుకోవచ్చు. అవుట్ 1, మళ్ళీ ఇంకోసారి ప్లస్ బటన్ అవుట్ 2, సో అవుట్ 3, అలా సంథింగ్ లైక్ 3 చేశానండి. 3, 4 ఎన్ని కావాలంటే చేసుకోండి. ఎన్ని అవుట్పుట్స్ కావాలి అన్ని అవుట్పుట్స్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఫంక్షనల్ చేస్తాను, ఇదేంటో మీరే చెప్పండి. సో ఇక్కడ మీరు ఈ పైన ఆరో మీద పైన ఈ బార్ మీద క్లిక్ చేస్తే అన్ని కాలమ్స్ సెలెక్ట్ అవుతాయి. లేదంటే ఒక కాలంలో ఒక కాలం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే షిఫ్ట్ పట్టుకొని అన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇలా కంట్రోల్ ఇది. లేదంటే ఫస్ట్ కాలం షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ కాలం సెలెక్ట్ చేస్తాం, అన్ని సెలెక్ట్ అవుతాయి. అన్ని సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేసినా సరిపోతుంది. లేదంటే కాలం వైజ్గా ఏమైనా కావాలనుకుంటే కాలం వైజ్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఏం చేస్తానంటే అన్నిటిని సెలెక్ట్ చేస్తాను. అన్నిటిని సెలెక్ట్ చేసి ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసినది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అని ఇక్కడ వదిలేసేటప్పుడు మీకు వేరే వస్తుంది. చూడండి, బ్లూ కలర్లో నేర కనిపిస్తుంది. యారో వచ్చినప్పుడు ఇలా వదిలేయాలండి. ద సేమ్ వే అగైన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇలా యారో వచ్చినప్పుడు ఇప్పుడు వదిలేయాలండి. ఇలా యారో రావాలండి, అలా వదిలేయాలి. సో సపోజ్ ఏం చేస్తానంటే అన్నిటిని తీసుకొచ్చి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నానండి. ఇక్కడ అన్ని అవుట్పుట్లోనే ఇస్తున్నాను. అవుట్పుట్ 4 క్రియేట్ చేశాను. 4 ఇట్లోనే ఇస్తున్నాను. ఈ ఫంక్షనాలిటీ ఏంటో మీరే చెప్పండి. నేను రన్ చేస్తాను దీన్ని. టీలాగ్లో తీసుకుంటున్నాను. సో టేబుల్ పెట్టాను. ఈ టీలాగ్లోనే 4 టైమ్స్ రన్ చేస్తాను. అంటే 4 ఇస్తాను. 1, 2, 3, 4. లోపల నేను 4 అవుట్పుట్స్ క్రియేట్ చేశాను. అవుట్పుట్ 1, అవుట్ 2, అవుట్ 3, అవుట్ 4 క్రియేట్ చేశాను కదా. సో ఇక్కడ మీకు tMap నుంచి కూడా 4 వస్తాయి అవుట్పుట్స్. రో అవుట్ 1, అవుట్ 2, అవుట్ 3, అవుట్ 4. అవుట్ 1 దేనికి ఇస్తున్నాను, అవుట్ 2 దేనికి ఇస్తున్నాను, సరే ఇస్తున్నాను. 4 అవుట్పుట్స్ ఇచ్చాను. సో రన్ చేస్తాను. ఈ ఫంక్షనాలిటీ ఏంటో మీరే చెప్పండి. It's same like copy. కాపీ స్టేజ్, డేటా స్టేజ్ అయితే కాపీ స్టేజ్. నార్మల్గా ఇక్కడ మన టాలెంట్లో అయితే చూడండి, ఈ ఫంక్షనాలిటీ ఇంత ముందు ఏదో కాంపౌండ్లో వచ్చేదండి. ఏ కాంపౌండ్ అని వస్తుందా? రెప్లికేట్. సేమ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 4 అవుట్పుట్లో వచ్చిందండి. సో రెప్లికేట్ అండి. అంటే ఒక అవుట్పుట్ అంటే రెప్లికేట్ ఇప్పుడు tMapకి సబ్సెట్. tMapలో రెప్లికేట్ చేసే పని tMapలో చేయొచ్చు. మీకు ఎన్ని కావాలంటే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక అవుట్పుట్ టేబుల్ కావాలంటే ఇంకో అవుట్పుట్ టేబుల్ యాడ్ చేసుకోండి. ఇంకో ప్లస్ బటన్ కొట్టండి, ఇంకో అవుట్పుట్ టేబుల్ యాడ్ అవుతుంది. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కాలమ్స్ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలండి మీరు. మళ్ళీ ఇంకో అవుట్పుట్ వస్తుంది అవుట్పుట్లో. సో tMap నుంచి మళ్ళీ ఇంకో అవుట్ వస్తుంది. రో అవుట్ 5. దీన్ని ఇంకో tMap ఇంకో టీలాగ్లో కనెక్ట్ చేసుకున్న పద్ధతి. అంటే అవుట్పుట్
దీన్ని అవుట్పుట్ తీసుకెళ్ళి నెక్స్ట్ దానికి ఇచ్చుకొని అక్కడ నుంచి మీరు మీకు కావాల్సిన ఫంక్షనాలిటీ లైక్ యూనిక్లో సంథింగ్ ఫిల్టర్ సార్టింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ కెన్ డూ ఇట్. సో సేమ్ డూప్లికేట్ ఫంక్షనాలిటీ tMap లో చేశానండి. ఓకేనండి, ఇది ఒక ఫంక్షనాలిటీ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే అవుట్పుట్ టేబుల్స్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తానో దాన్ని డిలీట్ చేయాలన్నా ఇక్కడ బటన్ ఇక్కడే యాడ్ చేశాను కదా, ప్లస్ బటన్ ఇక్కడ క్లిక్ చేసిన ఇక్కడ యాడ్ అయింది కదా. సో ఏ అవుట్పుట్ టేబుల్ మీరు తీసేద్దామని ఉన్నా సరే దాన్ని ఇలా సెలెక్ట్ చేయండి, తీసేయండి. ఇవన్నీ వద్దనుకుంటే తీసేయచ్చు మళ్ళీ. సో సపోజ్ ఏం తీసేస్తాను ప్రస్తుతానికి. సో ఒకే ఒక అవుట్పుట్ ఇస్తున్నాను, అంటే మీరు మల్టిపుల్ అవుట్పుట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా సినారియో ఏంటంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 అన్ని ఒక టార్గెట్లోకి వెళ్ళాలి, డిపార్ట్మెంట్ 20 అంతా ఒక టార్గెట్లోకి వెళ్ళాలి, డిపార్ట్మెంట్ 30 అంటే స్ప్లిట్ చేయాలి 10, 20, 30. మనం ఏం చేస్తాం నార్మల్గా అయితే రెప్లికేట్ తర్వాత ఫిల్టర్ పెడతాం, అంతే కదండి. ఇప్పుడు చూద్దాం. సో నాకు 3 అవుట్పుట్స్ కావాలి, ఇవి గుర్తు చేస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నాను. సో విషయం వినండి. సో tMap అనే కాంపౌండ్ గురించి మాట్లాడతానండి. సో ఇలా నా సోర్స్ ఉంది, tMap తీసుకుంటాం, tMap కనెక్ట్ చేస్తున్నానండి ఇది సోర్స్ని. అంటే సేమ్ రో మెయిన్ దీన్ని కనెక్ట్ చేశాను. దీంట్లో ఇప్పుడు నాకు కావాల్సిన సినారియో ఏంటంటే డిపార్ట్మెంట్ 10 అని ఒక టార్గెట్లో కావాలి, 20 ఒక టార్గెట్లో కావాలి, 30 ఒక టార్గెట్లో కావాలి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ప్లస్ బటన్ క్లిక్ చేస్తున్నాను, ప్లస్ ఇక్కడ దీని పేరు మార్చుకోవచ్చు. నేను ఏమంటున్నానంటే DEPT నంబర్ 10, డిపార్ట్మెంట్ నెంబర్ 10 అన్నాను. అలాగే నెక్స్ట్ ఇంకోటి డిపార్ట్మెంట్ నెంబర్ 20. సో నెక్స్ట్ అండి, సో DEPT నంబర్ 30, డిపార్ట్మెంట్ నెంబర్ 30. సో ఇలా 3 అవుట్పుట్స్ క్రియేట్ చేశాను, అవుట్పుట్ 1, అవుట్పుట్ 2, అవుట్పుట్ 3. అంటే డిపార్ట్మెంట్ 10, 20, 30 అని తీసుకున్నాను. సో అన్నింటిలో అన్ని కాలమ్స్ కావాలి. సో అన్నింటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. దీంట్లో 10 ఇవన్నీ కాపీ చేశాను, సేమ్ ఇవన్నీ ఇక్కడ కాపీ చేశాను. అలాగే ఇంకొక గ్రూప్ ఉంది కింద, సో దానికి కూడా అన్ని కాలమ్స్ కాపీ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేస్తే అన్ని కాలమ్స్ సెలెక్ట్ అవుతాయి, పైన ఇక్కడ క్లిక్ చేస్తే. లేదంటే కాలమ్ లెవెల్లో సెర్చ్ చేసుకోవాలన్నా సెర్చ్ చేసుకోవచ్చు, షిఫ్ట్ పట్టుకొని ఇలాగా. నెక్స్ట్ కాలమ్ కంట్రోల్ పెట్టుకుని సెర్చ్ చేసుకోవచ్చు, షిఫ్ట్ పట్టుకొని సెర్చ్ చేసుకోవచ్చు. నార్మల్ డేటా విండోస్ ఎలా చేస్తామో అలాగే. సో ఇవన్నీ ఇక్కడ కాపీ చేస్తాను. ఇప్పుడు నా సినారియో ఏంటంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఒక దాంట్లో, 20 ఒక దాంట్లో, 30 ఒక దాంట్లో కావాలన్నా. సో చూడండి, ఇది అవుట్పుట్ టేబుల్ యాడ్ చేయడానికి అండి, ఇది అవుట్పుట్ టేబుల్ రిమూవ్ చేయడానికి, రిమూవ్ సెలెక్టెడ్ అవుట్పుట్ టేబుల్. ఈ అవుట్పుట్ టేబుల్ పైకి కిందకి మూవ్ చేసుకోవాలి. సపోజ్ 20 పైకి వెళ్ళాలంటే సెలెక్ట్ చేసి ఇలా అన్నారనుకో పైకి వచ్చేస్తుంది, ఇలాంటి కిందకి వెళ్ళిపోతుంది. కిందకి అంటే లాస్ట్లో మూవ్ చేయాలనుకుంటే అవుట్పుట్ టేబుల్ మూవ్ చేసుకోవాలి. జస్ట్ అది మీకు డిస్ప్లే కోసం అంతే, ఇక్కడ ఏం తేడా ఏం కాదని. సో జస్ట్ పైకి కిందకి మూవ్ చేసుకోవాలంటే ఇవ్వండి. సో ఇప్పుడు చూస్తే ఈ అవుట్పుట్ టేబుల్ ప్రతి అవుట్పుట్ టేబుల్ అని మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి, యాక్టివేట్ ఎక్స్ప్రెషన్ ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ప్రతి అవుట్పుట్ టేబుల్ ఉంటుంది చూడండి, ఇది ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంది, నెట్లో ఉంటుంది. ఈ tMap సెట్టింగ్ తర్వాత వద్దాము. సో ప్రస్తుతానికి అయితే యాక్టివేట్ ఎక్స్ప్రెషన్ ఫిల్టర్ గురించి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ అవుట్పుట్ టేబుల్ నాకు ఏం కావాలి, డిపార్ట్మెంట్ 10 రికార్డ్స్ కావాలి. సో దీన్ని క్లిక్ చేస్తాను, చిన్న బాక్స్లో కింద యాడ్ కోసం. నాకు ఇక్కడ కావాల్సిన ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 10 రికార్డ్స్. సో ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలండి. ఏ కాలం మీద మీరు ఫిల్టర్ అప్లై చేద్దాం ఉన్నారో ఆ కాలం ఇక్కడ నుంచి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఈక్వల్ టు 2 సార్లు పెట్టాలండి, డబుల్ ఈక్వల్ పెట్టాలి. ఈక్వల్ టు 10 ఇంటీజర్ కాలం కాబట్టి ఈక్వల్ టు 10. అలాగే నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 20 కావాలి కదా. సో అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20. ద సేమ్ విత్ థర్డ్ది, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ కంట్రోల్ X, ఇక్కడ తీసుకొచ్చిన కంట్రోల్ V, యారో వచ్చేస్తుంది, ఈక్వల్ టు 30. అంటే ఏం జరుగుతుందంటే ఇలా పెడితే అన్ని రికార్డ్స్ సోర్స్ నుంచి 21 రికార్డ్స్ ఈ అవుట్పుట్లో వెళ్ళాలని ట్రై చేస్తుంది, అన్ని అవుట్పుట్లో వెళ్తాయండి. 21 రికార్డ్స్ ఏదైతే సోర్స్ నుంచి వస్తున్నాయో, యారో పోయింది. ఓకే, సో సోర్స్ నుంచి వచ్చే అన్ని రికార్డ్స్ ప్రతి అవుట్పుట్ టేబుల్కి వెళ్ళాలని ట్రై చేస్తాయి, దీంట్లో వెళ్ళాలని ట్రై చేస్తాయి, దీంట్లో వెళ్ళాలని ట్రై చేస్తాయి. బట్ ఇక్కడ ఉన్న ఫిల్టర్ కండిషన్ బేస్ చేసుకుని అవి ఫిల్టర్ అయిపోయి మిగతా రికార్డ్స్ మాత్రమే వెళ్తాయి. సో 3 కదా, చూద్దాం. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఒక టార్గెట్కి ఇస్తున్నానండి, అలాగే డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఇంకో టార్గెట్కి ఇస్తున్నాను, సో డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఇంకో టార్గెట్కి ఇస్తున్నాను. సో రన్ చేస్తాను చూద్దాం. చూడండి, డిపార్ట్మెంట్ నెంబర్ 10 9 రికార్డ్స్ ఉన్నాయి,
20లో 8 రికార్డ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ 30లో 0 రికార్డ్స్ ఉన్నాయి. సో అది వెళ్ళలేదండి. అంటే రెప్లికేట్ తర్వాత ఫిల్టర్, అంటే దీని ఫిల్టర్ కూడా చేయొచ్చు టీమ్యాప్లో ఐ కెన్ అప్లై ఫిల్టర్ కండిషన్ ఆల్సో. మనం చేస్తాం కదా డిపార్ట్మెంట్ 10 అంటే శాలరీ గడినారు ఈక్వల్ 15,000. సో ఇక్కడ నేను 2 కండిషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. డిపార్ట్మెంట్ 10 ఉండాలి ప్లస్ శాలరీ 15,000 అబౌవ్ ఉండాలి. ద సేమ్ వే 20 ఉండాలి, శాలరీ 15,000 అబౌవ్ ఉండాలి, సంథింగ్ అలా ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు, శాలరీని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15,000 అని పెట్టాను. బట్ ఇక్కడ అండ్ పెట్టాలా ఆర్ పెట్టాలా, అండ్కి సింబల్ ఏంటి, ఆర్కి సింబల్ ఏంటి అది చూద్దాం. సో ఈ ప్లేస్లో నేను 2 కండిషన్స్ పెట్టాను, అంటే 2 కాలమ్స్ మీద కండిషన్ పెట్టాను. ఇక్కడ పక్కన ఇంకో బటన్ ఉందండి. ఈ బటన్ అయితే యాక్టివేట్ అన్యాక్టివేట్ ఎక్స్ప్రెషన్ ఫిల్టర్. ఇది కాకుండా ఎప్పుడైతే మీరు ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాస్తారో, రాసిన తర్వాత ఇక్కడ బటన్ ఉంది, ఈ బటన్ క్లిక్ చేయండి, మళ్ళీ ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఇలాగా. ఇక్కడ మీరు దీన్ని ఎక్స్ప్రెషన్ బిల్డర్ అంటాం. ఎక్స్ప్రెషన్ బిల్డర్ అంటే దీంట్లో చూడండి, ఇక్కడ నాకు కావాల్సిన అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అయి ఉండాలి, అండ్ సాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15,000 ఉండాలి. అండ్ సింబల్ ఏంటి, ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది $&. సో డిపార్ట్మెంట్ 10 అండ్ సాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15,000. ఇంకా ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ప్లస్ మైనస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇవన్నిటికి ఇక్కడ. సో ఈ సింబల్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇవే వాడతాము, ఎక్స్ప్రెషన్ ఏది రాసిన ఇలాంటి సింబల్సే వాడతాము. సో ప్రస్తుతానికి ఈ యొక్క కండిషన్ ఇచ్చాను. ఇక్కడ కూడా నాకు ఏం కావాలంటే శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15,000 కావాలి. సో శాలరీ కావాలని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, ఈ ఎక్స్ప్రెషన్ బిల్డర్ ఓపెన్ చేశాను. డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ 20 అండ్ శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15,000. అగైన్ నెక్స్ట్ ఇక్కడ అండి. సో మూడిట్లో నేను సేమ్ కండిషన్ పెట్టాను చూడండి, శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15,000 అనే కండిషన్ అన్నింటిలో పెట్టాను. సో ఎక్స్ప్రెషన్ బిల్డర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలిస్తే ఇక్కడ డైరెక్ట్గా అండ్ ఇలా పెట్టేసుకోవచ్చు. శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15,000. దిస్ ఇస్ ఆల్సో ఫైన్, ఇలా కూడా పెట్టుకోవచ్చు చూడండి, అన్నింటిలో సేమ్. సో రన్ చేస్తాం. సో ఇక్కడ నాకు తెలిసి లాస్ట్ దాంట్లో 30 లేదు, సో 50 పెడదాం. డేటాలో 50 ఉన్నట్టుంది, 50 పెడదాం జస్ట్ డేటా చూడడానికి కోసం. సో రన్ చేస్తాం. ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై అయిన రికార్డ్స్ మాత్రమే వస్తాయి, అండ్ కండిషన్ కదా. సో ఆబ్వియస్గా 2 కండిషన్స్ సాటిస్ఫై అయిన రికార్డు మాత్రమే వస్తాయి. డిపార్ట్మెంట్ 10 ఉండాలి, 20 ఉండాలి. సో డిపార్ట్మెంట్ 10 ఉండాలి ప్లస్ శాలరీ 15,000 నాకు ఉండాలి. సో చూడండి, ఇవి నాకు అవుట్పుట్ వచ్చినాయి. సో ఈ డేటా మనం తీసుకెళ్ళి నోట్ ప్యాడ్లో చూసినా సరే సో ఏదైనా సరే 15,000 అబౌవ్ మాత్రమే వస్తాయండి. శాలరీస్ ఏదైనా సరే 15,000 15,000 అబౌవ్. ఇక్కడ కూడా 15,000 కన్నా 15,000 అబౌవ్ వస్తుంది. లాగ్ 3లో అసలు ఏం లేవు రికార్డ్స్. డిపార్ట్మెంట్ 50 కూడా లేదనుకుంటా, సో అందుకని రాలేదండి. ఓకేనండి, క్లియర్ అండి ఇది ఇక్కడ క్లియరా? లేదు, అండ్ కండిషన్తో పాటు ఆర్ కండిషన్ యాడ్ చేసుకోవచ్చు సంథింగ్ అలాగే. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మూడిట్లో నేను డిపార్ట్మెంట్ శాలరీ 15,000 అబౌవ్ ఉన్నాయి మాత్రమే తీసుకున్నాను. ఏ అవుట్పుట్లో తీసుకున్నా సరే 15,000 అబౌవ్ ఉన్న రికార్డ్స్ మాత్రమే తీసుకున్నాను. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ కూడా అదే ఆప్షన్ చూడండి, యాక్టివేట్ అన్యాక్టివేట్ ఎక్స్ప్రెషన్ ఫిల్టర్. సోర్స్ సైడ్ కూడా ఉంది, లెఫ్ట్ సైడ్ కూడా ఉంది, అంటే సోర్స్ సైడ్ కూడా ఉంది. నేను ఇక్కడ అప్లై చేద్దాము, ఎందుకంటే కామన్గా ఏదైతే కండిషన్ ఉందో దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం అనుకున్నాను. Ctrl+X తీసేస్తాను, అన్నిట్లోనే తీసేస్తాను. ఏదైతే కామన్ కండిషన్ ఉందో, అన్ని అవుట్పుట్ గ్రూప్కి కామన్ కండిషన్ ఉందో దాన్ని ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ 15,000 కన్నా అబౌవ్ ఉన్న రికార్డ్స్ 15,000 ఆ 15,000 అబౌవ్ ఉన్న రికార్డ్స్ మాత్రమే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఇవి స్ప్లిట్ అవుతాయి. అంటే అన్నెసరీగా మీరు 21 రికార్డ్స్ ఇక్కడ పంపించి దాని తర్వాత ఫిల్టర్ చేయకుండా ముందే ఫిల్టర్ చేసి అవుట్పుట్ గ్రూప్లో పంపించుకోవచ్చు. అంటే కామన్ ఫిల్టర్ అయి ఉంటే మాత్రమే ఇక్కడ తీసుకోగలం. అంటే అన్నింటిలోనూ సేమ్ ఫిల్టర్ కండిషన్ పనిచేస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే మనం ఇలా తీసుకోవాలండి, లేదంటే లేదు. ఓకేనండి. సో అంటే మీరు యాక్టివేట్ అన్యాక్టివేట్ ఎక్స్ప్రెషన్ ఫిల్టర్ అనేది మీరు లెఫ్ట్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూడండి, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇంతకుముందు మనకి ఎలాగో 5 రికార్డ్స్ 2 రికార్డ్స్ ఎలా వచ్చినాయో సేమ్ అలాగే ఇప్పుడు కూడా మనకి 5 రికార్డ్స్ వస్తాయి. అంతే కదండి. సో దిస్ ఇస్ కాల్డ్ ఫిల్టర్ ఇన్ tMap. tMapలో ఫిల్టర్ వాడుకోవచ్చు, ఎక్స్ప్రెషన్ ఫిల్టర్ చేసుకోవచ్చు. సో దీంట్లోనే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే కెన్ గో హియర్, లోపలికి వెళ్ళచ్చు. ఇది క్లియర్ అండి అందరికీ? ఇదండి క్లియర్.
మీ వాయిస్ అసలు వినపట్లేదు, సారీ. లెఫ్ట్ సైడ్ మోర్ దెన్ వన్ కాలమ్ కండిషన్ పెట్టుకోవచ్చండి. లెట్స్ మొదటి కాలం సార్ సాలరీ అండ్ సపోజ్ ఎంప్లాయీ నేమ్. ఇది చెప్పడం మర్చిపోయాను. ఎంప్లాయీ నేమ్ ఉంది అనుకోండి. ఎంప్లాయీ నేమ్ అనేది స్ట్రింగ్ కాలం కదా. శాలరీ ఏమో 200 ఉండాలి అండ్ ఎంప్లాయీ నేమ్ వచ్చేటప్పటికి సంథింగ్ లైక్ మహేష్ ఏదో ఉండాలనుకున్నాం. సో ఎంప్లాయీ నేమ్ డబుల్ ఈక్వల్ టు పెట్టలేదు అంటే పని చేస్తుంది. సింటాక్స్ ఎర్రర్ ఏం రాదు. డబుల్ ఈక్వల్ టు బ్రాకెట్లో డబుల్ కోట్స్లో మహేష్ అని ఇస్తున్నాను, ఇలా పెట్టచ్చు. బట్ ఇది సింటాక్స్ ఎర్రర్ ఏం రాదు, బట్ మీకు రిజల్ట్ రాదు. ఎప్పుడైతే మీరు స్ట్రింగ్ మీద ఆపరేషన్ చేస్తున్నారో, స్ట్రింగ్ మీద కంపేర్ చేద్దాం అనుకుంటున్నారో, అప్పుడు మీరు డెఫినెట్గా డాట్ ఈక్వల్స్ అని రాయాలండి. ఇది సింటాక్స్ అనమాట. కాల్ నేమ్ డాట్ ఈక్వల్స్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఆ వాల్యూని డబుల్ కోట్స్ ఇవ్వాలండి. స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఎక్కడ పెట్టినా డబుల్ కోట్స్ ఇవ్వాలి. సో ఇలా ఇవ్వాలండి. అంటే లెఫ్ట్ సైడ్ కూడా మీరు 2 కండిషన్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలని పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా వస్తుంది అనమాట. శాలరీ బాగుండాలి అండ్ ఎంప్లాయీ నేమ్ వచ్చేటప్పటికి మహేషే ఉండాలి. ఆ రికార్డ్స్ మాత్రం ఇటు వస్తాయి. మళ్ళీ దాంట్లో డిపార్ట్మెంట్ 10, 20, 30 సంథింగ్ ఏ కండిషన్ ఉంటే ఆ కండిషన్. ఓకేనండి. అంటే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం కాలమ్స్, ఏ కాలం మీద మీరు ఫిల్టర్ పెడదాం అనుకుంటున్నారు ఆ కాలం మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఇలా మనకి ఎక్స్ప్రెషన్ బిల్డర్ విండోలో ఆటోమేటిక్ గా ఏమైనా ఉన్నాయా స్ట్రింగ్స్ కి వాటికి? లేదు, మనకి అన్ని తెలియకపోవచ్చు కదా. సజెషన్ లేదు. ఒక స్ట్రింగే ప్రాబ్లం. డాట్ ఈక్వల్స్ ఒక స్ట్రింగ్ మాత్రం, స్ట్రింగ్ వచ్చినప్పుడు మాత్రం డాట్ ఈక్వల్స్ అని రాయాలి. మిగతా అన్నిటికీ నా ఈక్వల్ టు గ్రేటర్ నా ఈక్వల్ లెస్ నా ఈక్వల్ అని పెట్టేసుకోవచ్చు. స్ట్రింగ్ వచ్చినప్పుడు మాత్రం డాట్ ఈక్వల్స్ రాయాలండి, మిగతా ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ స్టార్ట్స్ విత్ ఎం. అవన్నీ ఇక్కడ వస్తాయండి. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ చెప్తాను. ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంకా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, స్టార్ట్స్ విత్ అన్ని ఫంక్షన్స్ కాబట్టి అవి మై ఫంక్షన్స్ అనే టాపిక్ వస్తుంది. నెక్స్ట్ టాపిక్ లో చెప్తానండి. ప్రస్తుతానికి అయితే ఇంత. ఓకేనండి. సో శాలరీ కడుతున్నాను ఈక్వల్ టు 15,000 అండ్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్స్ డాట్ ఈక్వల్స్ అని రాయాలి. దట్ స్మాల్లో ఉండాలండి. డాట్ ఈక్వల్స్ అనేది స్మాల్లో ఉండాలి, స్మాల్ లెటర్స్ లో ఉండాలి. ఇన్ ద బ్రాకెట్స్ డబుల్ కోట్స్ లో వాల్యూ. ఓకేనండి. ఇది నార్మల్గా మనం ఇచ్చే ఫిల్టర్ కండిషన్. ఇది కాకుండా మీకు ఇంకోటి ఎక్స్ట్రా చెప్పాలండి. సో నేను అవుట్పుట్ టేబుల్స్ అని తీసేస్తున్నాను. ఒక అవుట్పుట్ టేబుల్ పెట్టుకుంటున్నాను. ఎన్నైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ ఒక అవుట్పుట్ టేబుల్ తీసుకుంటున్నాను. సో ఈ ఫిల్టర్ కండిషన్ కూడా తీసేస్తున్నాను, ఇది కూడా తీసేస్తాను. నాకు అన్ని రికార్డ్స్ కావాలి. సపోజ్ ఎగ్జాంపుల్. ఓకేనండి. నార్మల్గా అన్ని రికార్డ్స్ కావాలి. ఇలా పెట్టాను 1 to 4 డైరెక్ట్గా 1 to 4. ఇప్పుడు నాకు ఏం కావాలంటే చెప్పాను. సో ఇక్కడ నా సోర్స్ నుంచి 21 రికార్డ్స్ వచ్చినాయండి. ఆల్ ద 21 రికార్డ్స్ నా టార్గెట్లోకి వెళ్ళాలి. లేదంటే ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 10 రికార్డ్స్ అనుకున్నాం, ఏదో ఒకటి. లేదంటే ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 10 రికార్డ్స్ మాత్రం నా టార్గెట్లో కావాలి. అలా ఒక్క కండిషన్ ఉన్నప్పుడు ఇక్కడైనా పెట్టచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు, మీరు ఏదైనా ప్రాబ్లం. ఆ ఫిల్టర్ కండిషన్ ఇక్కడ పెట్టినా పర్లేదు, ఇక్కడ పెట్టినా పర్లేదు. సపోజ్ ఇక్కడ పెట్టిన డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 ఇలా పెట్టినా పర్లేదు. ఓన్లీ 5 రికార్డ్స్ మాత్రమే వస్తాయి. సరే, ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ కాలమ్స్తో పాటు ఎక్స్ట్రా కాలమ్స్ కావాలి. ఒక 5 or 6 ఎక్స్ట్రా కాలమ్స్ కావాలి. డైరెక్ట్ కాలమ్స్ అంటాం నార్మల్గా మనం. ఆ ఎక్స్ట్రా కాలమ్స్ కావాలండి. వీటితో కాలమ్స్తో పాటు ఇంకోటి ఎక్స్ట్రా కాలమ్స్. ఓకే, ఏం కాలమ్స్ కావాలి? 1, 2, 3, 4. మీరు కాలమ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే అవుట్పుట్ గ్రూప్లోకి ఆ అవుట్పుట్ గ్రూప్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసి, ఏ అవుట్పుట్ గ్రూప్ మీరు సెలెక్ట్ చేస్తే దాని యొక్క స్కీమా ఇక్కడ వస్తుంది, ఎక్స్ప్రెషన్ బిల్డర్ ఇక్కడ వస్తుంది. దాని యొక్క స్కీమా కింద వస్తుంది. ఇన్పుట్ యొక్క స్కీమా అయితే ఇక్కడ కనిపిస్తుంది, అలాగే అవుట్పుట్ యొక్క స్కీమా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనండి. ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే కొన్ని ఎక్స్ట్రా కాలమ్స్ కావాలి, అందుకే ఇక్కడే యాడ్ చేయాలి. 1, 2, 3, 4, 5 కాలమ్స్ యాడ్ చేశాను. ఎగ్జాంపుల్. సో ఫస్ట్ కాలం ఏం కావాలంటే కంట్రీ అని కావాలి. కంట్రీ CONTRY. సో నెక్స్ట్ వచ్చేటికి కంట్రీ కోడ్. ఇలా నాకు కొన్ని ఎక్స్ట్రా కాలమ్స్ ఉన్నాయండి, అవి యాడ్ చేస్తాను. కంట్రీ ఏమో స్ట్రింగ్, కంట్రీ కోడ్ వచ్చేటప్పటికి ఇంటీజర్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్ శాలరీ, ఫుల్ అండర్స్కోర్ శాలరీ. ఇది వచ్చేటప్పటికి ఇంటీజర్. శాలరీ ఇంటీజర్ కదండి. సో ఇంటీజర్, ఇవో ఇంటీజర్ అంటే శాలరీ ప్లస్ HRA కలిపి నాకు దీంట్లో కావాలి. ఫుల్ శాలరీ అంటే శాలరీ ప్లస్ HRA. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్ నేమ్, అండర్స్కోర్ నేమ్, ఫుల్ నేమ్. ఇది వచ్చేసి స్ట్రింగ్ అంటే నాకు ఏం కావాలంటే ఫుల్ నేమ్లోకి ఎంప్లాయీ నేమ్ కన్కాటినేట్ అవ్వాలి. దేంతో? సంథింగ్ లైక్ డిపార్ట్మెంట్ నేమ్తో. ఎంప్లాయీ నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ కన్కాటినేట్ అవ్వాలి. లాస్ట్ వచ్చేటప్పటికి ETL డేట్, ETL సంథింగ్ లోడ్ డేట్ అనే కాలం ఉన్నాను. దీంట్లో నాకు కరెంట్ డేట్ కావాలి. సో దీన్ని డేట్ పెడుతున్నాను, ఇలా పెట్టాను. ఇవి నాకు ఎక్స్ట్రా కాలమ్స్. కంట్రీ, కంట్రీ కోడ్, ఫుల్ శాలరీ, ఫుల్ నేము, సో ETL లోడెడ్. అలాగే ఒక 4 కాలమ్స్ యాడ్ చేశాను, ఒక 5 కాలమ్స్ యాడ్ చేశాను. ఈ 5 కాలమ్స్ డేటా ఎలా పాపులేట్ చేస్తాను చూడండి. సో ఇక నాకు కంట్రీ అంటే ఏంటంటే అన్నిటికీ అన్ని రికార్డ్స్కి ఇండియా అని కావాలి. సో దాన్ని డబల్ కోట్స్లో ఇండియా అని పెడుతున్నాను.
ఇది స్ట్రింగ్ కాలం కదా, కంట్రీ అనేది స్ట్రింగ్ కాలం. సో స్ట్రింగ్ కాలం స్ట్రింగ్లోకి డేటా ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే మాత్రం నాకు కంపల్సరీ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. సో ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తున్నాను, దీన్ని హార్డ్ కోడింగ్ అంటాం. అంటే ప్రతి రికార్డ్కి ఇండియా ఇండియా ఇండియానే అంటారు. ప్రతి రికార్డ్ 21 రికార్డ్స్ వస్తే 21 రికార్డ్స్లో కంట్రీ అనే కాలంలోకి ఇండియానే ఉంటుంది. సో నెక్స్ట్ కంట్రీ కోడ్ సంథింగ్ లైక్ 5000 54 జీరోస్ పెట్టేసాను, 5 జీరోస్ పెట్టేసాను, 5000 అనేది ఒక కంట్రీ కోడ్. ఇది వచ్చి స్ట్రింగ్ ఇంటీజర్ కదండి. సో ఇంటీజర్కి అయితే మీరు డబుల్ కోట్స్ ఇవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్ వాల్యూ ఇచ్చేయచ్చు. ఫుల్ శాలరీ అంటే ఏంటి? శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ, శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ, డైరెక్ట్ ప్లస్ పెట్టేసాను, ఎడిషన్ కదా. శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ కలిపితే ఫుల్ శాలరీ వస్తుంది. అలాగే ఫుల్ నేమ్ అంట. ఫుల్ నేమ్ అంటే ఏం చెప్పాను? ఎంప్లాయీ నేమ్ని అలాగే డిపార్ట్మెంట్ నేమ్ని కన్కాటినేట్ చేయమన్నాను, అంతే కదండి. రెండింటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను ఇదే కాలంలోకి, 2 కాలమ్స్ని ఒకే కాలంలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇక్కడ నేను కన్కాటినేట్ చేయాలి. జావా కానీ జావాలో యాక్చువల్గా కన్కాటినేట్ ప్లస్ బటన్ కొడితే కన్కాటినేషన్ అయిపోతుంది. స్ట్రింగ్ మీద ప్లస్ ఆపరేషన్ చేశారంటే కన్కాటినేట్ అవుతుంది. అదే ఇంటీజర్ మీద ప్లస్ ఆపరేషన్ చేశారంటే ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. నంబర్ వాల్యూ మీద మీరు ప్లస్ పెడితే ఎడిషన్ ఆపరేషన్, స్ట్రింగ్ మీద చేశారంటే ప్లస్ పెడితే కన్కాటినేషన్ అయిపోతుంది. అలాగే ఈటీఎల్ డేట్, ఇక్కడ నాకు స్విచ్ కావాలి. ఈ యొక్క దానికోసం మరి ఈ పక్కన మళ్ళీ ఇంకో బటన్ చూడండి, ఈ బటన్ ఉందా, ఇది ఎక్స్ప్రెషన్ బిల్డర్ ఓపెన్ చేస్తుంది. నార్మల్గా మనం ఇదే బటన్ ఇక్కడ చూసాం, అలాంటి బటన్ ప్రతి కాలం లెవెల్లో ఉంటుంది. ప్రతి కాలంకి ఉంటుంది. ఈ కాలంకి ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాయాలి. ఏం ఫంక్షన్ రాయాలి? కరెంట్ డేట్ అనే ఫంక్షన్ కావాలి. సో దీని పక్కన చిన్న బటన్ ఉందండి, ఇది క్లిక్ చేయండి, ఇలా వస్తాను. సో ఈ ప్లేస్లో నేను ఏం చేయాలనుకున్నానంటే టాలెంట్ డేట్లో టాలెంట్ డేట్ డాట్ గెట్ కరెంట్ డేట్ అనే ఫంక్షన్ ఉందండి. టాలెంట్ డేట్లో గెట్ కరెంట్ డేట్ అనే ఫంక్షన్, టాలెంట్ డేట్లో గెట్ కరెంట్ డేట్ అనే ఫంక్షన్ ఉందండి. గెట్ కరెంట్ డేట్ ఇది తీసుకున్నాను, టాలెంట్ డేట్ డాట్ గెట్ కరెంట్ డేట్ ఫంక్షన్. సేవ్ ఓకే. ఈ యొక్క ఫంక్షన్ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. మిగతా తర్వాత ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, ఫార్మాట్ డేటు, గెట్ డేటు, కంపేర్ డేటా, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూద్దాం. ఇందులోని ప్రతి ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మీకు ఆ ఫంక్షన్ ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటా, అందరికి తెలుసు, కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది కొంచెం ఆ ప్యాటర్న్ అవన్నీ చెప్తాను. సో గెట్ కరెంట్ డేట్ అనే ఫంక్షన్ తీసుకున్నానండి. సరే ఓకే, అంతే. ఈ ఎక్స్ట్రా కాలమ్స్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. మీరు శాలరీ ఫుల్ శాలరీ పక్కనే రావాలి, మనకు క్లియర్గా అర్థం అవుతుంది అనుకుంటే ఈ కెన్ మూవ్ ఇట్. ఈ కాలమ్ని మీరు ఇలా పైకి కింద మూవ్ చేసుకోవచ్చు. మీకు ఏం చెప్తాను, శాలరీ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత, ఫుల్ శాలరీ ఎంత. ఓకే. అలాగే ఫుల్ నేమ్ ఎక్కడ ఉంది? నేమ్ పక్కన పెడదాం అనుకున్నాను, లేదంటే డిపార్ట్మెంట్ నేమ్ పక్కన పెడదాం అనుకున్నాను. ఇలాగ అంటే ఎంప్లాయీ నేమ్ కూడా కింద లాగుదాం, ఇలా పెడదాం. అంటే శాలరీ ఇక్కడ, హెచ్ఆర్ఏ ఫుల్ శాలరీ ఇక్కడ, ఎంప్లాయీ నేమ్ ఇక్కడ, డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ, ఫుల్ నేమ్ ఇక్కడ, లొకేషన్, ఇవన్నీ ఇలా పెట్టారండి. ఎక్స్ట్రా కాలమ్స్ అని యాడ్ చేసాను, వాటిని పైకి కింద కూడా మూవ్ చేసుకోవచ్చు. సరే ఓకే. సరే ఓన్లీ డిపార్ట్మెంట్ 10 రికార్డ్స్ మాత్రమే వస్తాయి, ఎందుకంటే నేను పెట్టిన ఫిల్టర్ కండిషన్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 10, దట్ టు లెఫ్ట్ సైడ్లో పెట్టాను, స్టార్టింగ్లో పెట్టాను. ఎక్కడ పెట్టినా పర్లేదు, ఈ సిచ్యువేషన్ ఎక్కడ పెట్టినా పర్లేదు. నేనైతే ఫర్ టైం బీయింగ్ జస్ట్ లెఫ్ట్ సైడ్ పెట్టాను. సరే చూద్దాం, రిజల్ట్ చూద్దాం. So this is my output. చూడండి, ఫుల్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ, ఇదేమో 10,000 1200, సో 11,200 వచ్చింది. సో శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ వచ్చేసింది. అలాగే ఎంప్లాయీ నేమ్ మహేష్, డిపార్ట్మెంట్ నేమ్ హెచ్ఆర్, చూడండి రెండు కన్కాటినేట్ అయ్యి వస్తున్నాయి. అలాగే అనిత మార్కెటింగ్, లెనిన్ ఫినాన్స్, ఇలా వస్తున్నాయి. ఓకేనండి. దాని తర్వాత కంట్రీ కోడ్ పెట్టాం కదా, కంట్రీ వచ్చేసరికి ఇండియా వస్తుంది. కంట్రీ కోడ్ వచ్చి మనం ఏదైతే ఇచ్చిన వాల్యూ వస్తుంది. డేట్ ఈటీఎల్ లోడెడ్ వచ్చేసరికి 30th July 2017 వస్తుంది. ఇది క్లియర్ అండి? ఎనీ డౌట్స్? క్లియరా? క్లియర్. బట్ నాకు ఇక్కడ ఏం కావాలంటే చూడండి, ఫుల్ నేమ్ నాకు సరిగ్గా రావట్లా, మధ్యలో ఒక స్పేస్ కావాలనుకున్నా, ఇలా కావాలనుకున్నాను. అవుట్పుట్లో నాకు ఇలా కావాలనుకున్నాను, ఒక చిన్న స్పేస్ కావాలి మధ్యలో, ఎక్కడైతే ఇలా ఉందో డేటా నాకు ఇలా కావాలనుకుంటున్నాను. ప్లస్ ఇది కాకుండా ఈ కాలంలో చేంజ్ చేయాలి. అలాగే టార్గెట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈటీఎల్ డేట్ చూడండి, ఓన్లీ డేట్ వస్తుంది. నాకు టైం స్టాంప్ కూడా కావాలి, అంటే 7:32 ఎంత సమ్ సెకండ్స్ ఉంటాయి కదా, సమ్ 52 సెకండ్, తర్వాత మైక్రో సెకండ్స్ కూడా కావాలనుకున్నాను, ఇలా కావాలనుకున్నాను. మిల్లీ సెకండ్స్ కూడా కావాలనుకున్నాను. అవర్, మినిట్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ కూడా కావాలనుకున్నాను. నేను ఇక్కడ ఫంక్షన్ ఏం వాడాను, టాలెంట్ డాట్ గెట్ కరెంట్ డేట్ అనే ఫంక్షన్ వాడాను. సరే ఏం చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఏమో ఎంప్లాయీ నేమ్లో స్పేస్ కావాలి,
ఓకే చూద్దాం. ఫుల్ నేమ్ ఎంప్లాయీ ఫుల్ నేమ్లో స్పేస్ కావాలి. సో ఇక్కడ ఏం చేస్తాను, ప్లస్ డబుల్ కోట్స్ అగైన్ ప్లస్. ఈ డబుల్ కోట్స్లో స్పేస్ మెయింటైన్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు మూడు స్ట్రింగ్ని కంటైనర్ చేస్తున్నాను. ఎంప్లాయీ నేమ్ తర్వాత స్పేస్తో కంటైనర్ చేస్తున్నాను, మళ్ళీ ప్లస్ పెట్టి మళ్ళీ డిపార్ట్మెంట్తో కంటైనర్ చేస్తున్నాను. కన్కాటినేషన్ అంటే స్ట్రింగ్ని కలపడం. రెండు స్ట్రింగ్ని పక్కన ఉన్నాయి, వేరే కాలం ఉన్నాయి, రెండింటిని పక్కన పెట్టడం అని కన్కాటినేషన్ అంటాం, అంతే కదండి. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాను. ఎంప్లాయీ నేమ్ ప్లస్ ఒక స్పేస్ ఇచ్చానండి. ఆ స్పేస్ మాత్రం డబుల్ కోట్స్లో ఇవ్వాలి. నార్మల్గా స్పేస్ ఇస్తే తీసుకోవాలి, కంపల్సరీ డబుల్ కోట్స్లో ఇస్తాను. దాని ఒక స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది. సో అక్కడ యాడ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ అలాగే ఎంప్లాయీ నేమ్ ఇలా పెట్టానండి. ద సేమ్ వే ఇక్కడ నా కరెంట్ డేట్ చూడండి. కరెంట్ డేట్ వేరే ఫంక్షన్ ఉందా? అవసరం లేదు, ఈ ఫంక్షనే పని చేస్తుంది, వేరే ఫంక్షన్స్ ఏమి ఉండవు. ఇది నాకు డేట్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ చూడండి, దీనివల్ల డేట్ వస్తుందండి. ఇక్కడ ఈ డేట్లో వస్తుంది. ఇక్కడ ఏ ఫార్మాట్ అయితే ఇచ్చానో ఆ ఫార్మాట్ వల్ల నాకు DDMMYA వస్తుంది. ఈ ప్లేస్లో మనకి ఇంకా ఫార్మాట్స్ కావాలి, అంటే హవర్స్, మినిట్స్, సెకండ్స్ కావాలి. హవర్ అంటే హెచ్హెచ్ పెట్టాలా, లేదంటే స్మాల్ హెచ్హెచ్ పెట్టాలా, క్యాపిటల్ హెచ్హెచ్ పెట్టాలా, ఇలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ కంట్రోల్ స్పేస్ ఈ ప్యాటర్న్ ఏదైతే డేట్ ఉందో ఈ డేట్ ప్యాటర్న్ దగ్గర వచ్చి ఇక్కడ కంట్రోల్ పట్టుకుని స్పేస్ కొట్టుంది. కంట్రోల్ స్పేస్ మనం ఇంతకుముందు ఎప్పుడు వాడామండి కంట్రోల్ స్పేస్? గుర్తుందా ఓకేనా? ఇంతకుముందు మనం కంట్రోల్ స్పేస్ వాడాం. ఎక్కడ వాడామండి? యా, పీ ఫైల్ ఈస్ కరెంట్ ఫైల్ పాత్ ఇవ్వడం కోసం వాడామండి. పీ ఫైల్ ఈస్ కరెంట్ ఫైల్ వాడామండి కదండి. సో అలాంటిదే కంట్రోల్ స్పేస్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం, చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాం, చాలా చోట్ల వాడతాం. సో టాలెంట్ అంటేనే కంట్రోల్ స్పేస్. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే కంట్రోల్ స్పేస్ వాడతానండి. ఒక్క నిమిషం అండి. ఇక్కడ కూడా ఏం చేస్తానంటే ఈ డేట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అక్కడ మౌస్ దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ స్పేస్ అని చూడండి, ఈ ప్యాటర్న్స్ అన్ని ఇస్తుందండి. సో ఇయర్, మంత్, డేట్, హవర్స్, మినిట్స్, సెకండ్స్, నాకు కావాల్సింది మైక్రో సెకండ్స్ సహా కావాలి. సో ఇది సెలెక్ట్ చేశాను. మైక్రో సెకండ్స్ మిల్లీ సెకండ్స్ కావాలనుకుంటే చూడండి 3S పెట్టాలి. ఎస్ క్యాపిటల్ లెటర్లో 3S పెట్టాలి, ఇలా పెట్టాలి. సరే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇయర్, మంత్, డేట్, ఈ టీ అవసరం తీసేస్తాను. మీకు అవసరం తీసేయచ్చు మళ్ళీ ఇక్కడ. సో నాకు నా ఫార్మేట్ కూడా నాకు డేట్, మంత్, ఇయర్ కాదు కావాల్సింది. ఇయర్, మంత్, డేట్ కాదు, నాకు డేట్, మంత్, ఇయర్ కావాలి. సో ఏం చేస్తాను, ఇవన్నీ డిలీట్ చేస్తాను. నాకు అర్థమైపోయింది కదా, DD స్మాల్ పెట్టాలి, హైఫన్, క్యాప్స్ ఎంఎం పెట్టాలి, హైఫన్, ఇయర్ ఏమో స్మాల్లో పెట్టాలి, అందులో ఉంది కదా లోపల. సో దాని ప్రకారం నేను పెట్టాను. వీటితో పాటు లాస్ట్లో నాకు ఏం కావాలి, ఎస్ కావాలి, అంటే సెకండ్స్ కావాలి, క్యాపిటల్ S 3 సార్లు ఇలా పెట్టాను. అవర్స్, మినిట్స్, సెకండ్స్ 3 టైమ్స్ క్యాపిటల్ S పెడితే మిల్లీ సెకండ్స్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీకు ఏదైతే ప్యాటర్న్ మీరు పెడతారో దాన్ని బేస్ చేసుకొని ఈ కరెంట్ డేట్ సెర్చ్ చేస్తాను. కరెంట్ డేట్ జనరేట్ అవుతాను. చూడండి సేమ్ జాబ్ మళ్ళీ రన్ చేస్తాను. ఇంతకుముందు స్పేస్ మెయింటైన్ చేశాను ఎంప్లాయీ నేమ్ ఫుల్ నేమ్కి, ప్లస్ ETL లోడెడ్కి ఏమో అవర్స్, మినిట్స్, సెకండ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. మహేష్ అక్కడ డేటా టైప్ చేంజ్ చేయాల్సి వస్తుంది కదా మహేష్, డేట్ ఉంది అది టైం స్టాంప్కి ఏమైనా మార్చాల్సి వస్తుందా? లేదండి, ఇక్కడ డేట్ అంటేనే మొత్తం టైం స్టాంప్ సహా వచ్చేస్తుంది. ఇక్కడ డేట్ అంటేనే టైం స్టాంప్ సహా తీసుకుంటుంది క్యాలెండర్. సో అంటే మహేష్ ఇక్కడ టైం స్టాంప్ అని ఏం డేటా టైప్ లేదా? లేదండి, డేట్ ఒకటే ఉంటుంది, దాంట్లో టైం స్టాంప్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫుల్ నేమ్ మెయింటైన్ అయింది, స్పేస్ వచ్చింది. అలాగే డేట్ చూడండి 7/36/50, 983, 990, 991 సంథింగ్ వచ్చేస్తుంది. టైం స్టాంప్ అని సపరేట్గా కాలం అయితే లేదండి, డేటా టైప్ అయితే లేదు, డేట్ అనేది ఉంది. ఆ డేట్లోనే టైం స్టాంప్ కూడా వచ్చేస్తుంది. టార్గెట్ టేబుల్ లెంత్ ఏదైనా తీసుకుంటుంది. ఈవెన్ మన స్ట్రింగ్ కాలమ్స్ కూడా నేను లెంత్ ఇవ్వలేదు, చాలా వాటికి ఇవ్వలేదు. కొత్తగా యాడ్ చేసిన వాటికి నేను దేనికి లెంత్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ లెంత్తో పని లేదు. లెంత్ వల్ల టాలెంట్ రిజెక్ట్ చేయదు రికార్డ్స్. సపోజ్ సోర్స్ నుంచి రికార్డ్ స్టార్ట్ అయింది, మీరు లెంత్ ఇవ్వడం మర్చిపోయారు, ఏ కాలం కన్నా లెంత్ ఇవ్వడం మర్చిపోయారు, ఇది అసలు రిజెక్ట్ చేయదండి. టాలెంట్ ఎప్పుడు లెంత్ ఇష్యూస్ వచ్చి రిజెక్ట్ చేయదు రికార్డ్ని.
సో టార్గెట్ వరకు వెళ్ళిపోతుంది. సపోజ్ టార్గెట్ టేబుల్లో లెంత్ ఎంప్లాయీ నేమ్కి 10 ఇచ్చారు. ఎగ్జాంపుల్ టార్గెట్ టేబుల్ ఉంది, రైకిల్ టేబుల్ ఉంది, దాంట్లో ఎంప్లాయీ నేమ్ క్రియేట్ అంటే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఎంప్లాయీ నేమ్ అనే కాలంకి లెంత్ 10 ఇచ్చారు. బట్ నాకు సోర్స్ నుంచి 15 లేదా 10 కన్నా అబోవ్ వచ్చినప్పుడల్లా ఆ రికార్డ్ రిజెక్ట్ అయిపోతుంది. ఎక్కడ డేటాబేస్కి వెళ్ళి ఇన్సర్ట్ అవుతున్నప్పుడు రిజెక్ట్ అయిపోతుంది. అంతే తప్పించి టాలెంట్లో అసలు రిజెక్ట్ అవ్వదు. లెంత్ అయితే ఇవ్వాల్సిన మ్యాండేట్ అయితే ఏం లేదు. టాలెంట్లో లెంత్ ఇవ్వాల్సిన మ్యాండేట్ అయితే లేదు. ఇక్కడ లెంత్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా పర్లేదు. చూడండి ఇప్పుడు దీనికి కూడా లెంత్ చేస్తాను, అయినా కూడా మీకు రికార్డే మిస్ అవ్వదు. ఎక్స్ట్రా ఇచ్చినా పర్లేదు, తక్కువ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ మాత్రం ఖచ్చితంగా డేటాబేస్ కంపల్సరీ ఉంటుంది. డేటాబేస్లో మీరు టేబుల్ క్రియేట్ చేసినప్పుడు కంపల్సరీ లెంత్ ఇస్తారు కదా. ఫైల్ అనుకోండి, ఫైల్ ఉన్నప్పుడు నో ఇష్యూ, ఫైల్లో కూడా రికార్డ్ రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నా టార్గెట్ ఫైల్ అనుకోండి, లెంత్ ఇవ్వకపోయినా సరే కరెక్ట్గా రైట్ చేస్తాం. బట్ డేటాబేస్ టేబుల్లో కంపల్సరీ టేబుల్ చెప్పండి. డేటాబేస్ ఇన్పుట్ లెంత్ 10 పెట్టేసి అవుట్పుట్ లో డేటాబేస్ లెంత్ ఒక 15 పెట్టేసి యాక్సెప్ట్ చేసేస్తుందా? చేస్తుందండి, లెంత్ మారుస్తుంది. చేస్తుంది. ఓకే ఓకేనా అండి, క్లియర్ అండి? ఈ డౌట్స్? ఓకే, ఇది ఓకే కదండి, క్లియర్ కదండి? ఇక్కడ నేను డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఇచ్చాను, చేస్తే మొత్తం అనేవి వచ్చేస్తాయి. సపోజ్ చూడండి, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఇచ్చాను కదండి, యాక్టివేట్లో ఇది క్లిక్ చేశాను కాబట్టి యాక్టివేట్ అయింది, ఇలా వచ్చిందండి. ఓకేనండి, ఇది రన్ చేసి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి మనకి? ఒక 9 రికార్డ్స్ వచ్చినాయి, 21 రికార్డ్స్ 9 రికార్డ్స్ వచ్చినాయి. కరెక్ట్ డిపార్ట్మెంట్ 10 రికార్డ్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే వచ్చినాయి. కాబట్టి మనం డేటా కూడా చూసుకుందాం. ఇక్కడ అన్నిట్లో డిపార్ట్మెంట్ నెంబర్ 10 రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. డిపార్ట్మెంట్ నెంబర్ 10 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే తెలియకుండా ఏం చేశానంటే ఆ బుక్ tMap తెలియకుండా ఏం చేశానంటే ఆల్రెడీ ఫిల్టర్ కండిషన్ పెట్టాం కదా అని దీన్ని క్లోజ్ చేస్తాను. ఇలా క్లిక్ చేస్తే ఉంటుంది లోపల, చూడండి. నేను జస్ట్ క్లోజ్ చేస్తానండి. క్లోజ్ చేసి రన్ చేసాను. ఇది చాలా పెద్ద ఇష్యూ వచ్చింది మాకు ప్రొడక్షన్లో, అందుకోసం చెప్తున్నాను. ప్రొడక్షన్ కదా టెస్టింగ్లో వచ్చింది. చూడండి, ఆ ఫిల్టర్ కండిషన్ అలాగే ఉంది, నేను జస్ట్ దాన్ని క్లోజ్ చేశాను. ఏమైందండి? ఫిల్టర్ కండిషన్ పనిచేయలేదు, అన్ని రికార్డ్ టార్గెట్లోకి వచ్చేసినాయి. అంటే ఫిల్టర్ కండిషన్ పనిచేయాలి అంటే కంపల్సరీ ఇది ఓపెన్లో ఉండాలి, ఇలా ఉండాలండి. దీని మీనింగే అది. యాక్టివేట్ అన్యాక్టివేట్ అని చూస్తారా? ఇది ఇలా క్లోజ్ చేస్తారంటే డియాక్టివేట్ అయిపోయినట్టే. ఇది క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. సో మీ ఫిల్టర్ కండిషన్ పనిచేయాలంటే కంపల్సరీ ఇది ఇలా ఓపెన్లో ఉండాలి. గబుక్కున మనం ఇలా క్లోజ్ చేస్తాం అనుకోండి, అంటే లోపలే ఉంది కదా కండిషన్, కానీ అంత డిస్ప్లే అందులో అవసరం లేదని చెప్పి క్లోజ్ చేస్తాం అనుకోండి, నేను అలాగే క్లోజ్ చేస్తాను. స్టార్టింగ్లో ఆల్రెడీ ఫిల్టర్ కండిషన్ పెట్టాము, ఇంక దీన్ని కనపడడం ఎందుకు అని చెప్పి క్లోజ్ చేస్తాం. అదే ఫిల్టర్ కండిషన్ పనిచేయట్లేదు, చాలా టైం పట్టింది మాకు. ఇక్కడ చూస్తున్నాం ఫిల్టర్ కండిషన్ ఉంది, క్లోజ్ చేస్తున్నాం, ఫిల్టర్ కండిషన్ పోయింది, పనిచేయట్లేదు. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇది ఓపెన్ చేసి రన్ చేస్తాను. నేను ఇంటర్వ్యూలో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఏదండి? అవుట్పుట్లో మనం ఏం పెట్టలేదు ఫిల్టర్ కండిషన్. ఎక్కడైనా సరే అది మీరు డియాక్టివేట్ చేస్తే పోయినట్టే. దాన్ని క్లోజ్ చేశారంటే ఇంకా ఆ ఫిల్టర్ కండిషన్ పనిచేయదు. చూడండి 9 రికార్డ్స్ వచ్చినాయి. ఎందుకని? ఇది ఓపెన్ చేస్తున్నాను. ఎక్కడైనా సరే, ఇక్కడ కూడా సరే మీరు ఫిల్టర్ కండిషన్ ఇస్తారు కదా, మీరు ఓపెన్ నేను క్లోజ్ చేశారనుకోండి పనిచేయదు, ఇలా ఓపెన్లోనే ఉండాలి. ఫిల్టర్ కండిషన్ ఇస్తే ఫిల్టర్ కండిషన్ కంపల్సరీ విజిబుల్లో ఉండాలని, అప్పుడు మాత్రమే పనిచేస్తుంది, లేదా పనిచేయదు. ఓకేనండి ఇది? ఓకే, సో ఇప్పుడు ఇంకో కండిషన్ ఇంకోటి చెప్పాలండి, దాని గురించి మాట్లాడతాను. ప్రస్తుతం నేను డియాక్టివేట్ చేస్తున్నాను, ఈ సోర్స్ తీసుకున్నాను సపరేట్గా. సో దీన్ని డియాక్టివేట్ చేస్తున్నాను. డియాక్టివేట్ చేస్తే ఇక్కడే ఉంటుంది కానీ రన్ అవ్వదు, అంతే కదా, ఇక్కడే ఉంటుంది కానీ రన్ అవ్వదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే దీంట్లో డేటా వస్తుందండి, దీన్ని నేను టీ ఫిల్టర్ కాలమ్స్ అని ఉంటుందండి. టీ ఫిల్టర్ రో చెప్పాను మీకు కదా. టీ ఫిల్టర్లో ఏం చేస్తాము, నార్మల్గా డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20 కండిషన్స్ పెడతాం కదా అని పెట్టి దీన్ని సపోజ్ ఇలా ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ కాలమ్స్ సెర్చ్ చేసి వాల్యూ ఇస్తాం, అంతే కదండి. అలా కాకుండా టీ ఫిల్టర్ కాలమ్స్ అనే కాంపౌండ్ ఉంది, టీ ఫిల్టర్ కాలమ్స్. ఇదేం చేస్తుందండి చూద్దాం. Go main to this T filter columns, double click on it, edit schemaకి వెళ్ళాలండి. ఎడిట్ స్కీమాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, నాకు సోర్స్ ఉన్న అన్ని రికార్డ్స్ వద్దు, నాకు ఓన్లీ ఎంప్లాయీ నెంబర్
ఎంప్లాయీ నేమ్, అలాగే హెచ్ఆర్ఏ, మొబైల్ నెంబర్, ఇవి మాత్రమే కావాలి. ఎగ్జాంపుల్ ఈ 4 కాలమ్సే కావాలి. అప్పుడు మీరు టీ ఫిల్టర్ కాలమ్స్ వాడుకోవాలి. టీ ఫిల్టర్ కాలమ్స్ ఎంత అంటే మీకు కావాల్సిన కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవడం కోసం టీ ఫిల్టర్ కాలమ్స్ అంటే. అవుట్పుట్ నాకు ఏమొస్తుంది అంటే అవుట్పుట్ టేబుల్ 4 కాలమ్సే ఉన్నాయి, మీకు డేటా మాత్రం ఎక్కువ ఉంది. బట్ మీరు ఆ 4 కాలమ్స్ మాత్రం డేటా వాట్ ఈస్ ఆ 4 కాలమ్స్ మాత్రం డేటా పాపులేట్ చేయాలి. అప్పుడు మీరు టీ ఫిల్టర్ కాలమ్స్ వాడుకోవాలి. ఇలా వాడుకోవాలి. సోర్స్లో ఎక్కువ కాలమ్స్ ఉంది. నార్మల్గా సెలెక్ట్ క్వరీలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని ఏమవుతుంది, అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. మనం ఏం చేస్తాం, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, హెచ్ఆర్ఏ అండ్ మొబైల్ నెంబర్ ఫ్రమ్ ఈఎంపీ అని అనుకోండి. ఈ 4 కాలమ్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ అండి. ఆ 4 కాలమ్స్ మీకు కావాల్సిన కాలమ్ మీరు సెర్చ్ చేసుకోవడం కోసం మీరు వాడాల్సిన కాంపోనెంట్ ఏంటంటే టీ ఫిల్టర్ కాలమ్స్, నాట్ టీ ఫిల్టర్ రోస్. చూడండి, ఓన్లీ 4 కాలమ్స్ వచ్చినాయి. ఈ 4 కాలమ్సే వస్తాయి. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏం తగ్గదు, మీకు తెలిసిందే కదా. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏం తగ్గదు, కానీ ఎందుకంటే టీ ఫిల్టర్ రో పెట్టలేదు. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏం తగ్గవు, కాలమ్స్ మాత్రం తగ్గుతాయి. కాలమ్స్ యాజ్ పర్ నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ మాత్రమే వస్తాయి. ఓకేనండి, టీ ఫిల్టర్ కాలమ్స్. సో సేమ్ ఫంక్షనాలిటీ tMapలో చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని డియాక్టివేట్ చేస్తాను. ఇప్పుడు డియాక్టివేట్ ద కరెంట్ సబ్ జాబ్ అంటే ఇది డియాక్టివేట్ అయిపోతుంది, ఇక్కడే ఉంటుంది కానీ పనిచేయదు. సో ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాను, యాక్టివేట్ ద కరెంట్ సబ్ జాబ్. సో దీన్ని చూడండి, దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేయాలంటే నాకు ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ వద్దు, ఓకే తీసేస్తున్నాను. అలాగే మొబైల్ నెంబర్ వద్దు, తీసేస్తున్నాను. మెయిల్ ఐడి వద్దు, తీసేస్తున్నాను. అలా మీకు ఏం కావాల్సిన కాలమ్స్ అవసరం లేదో వాటిని మీరు తీసేయచ్చు. ఇక్కడ నుంచి మీకు అవసరం లేని కాలమ్స్ నేను తీసేయచ్చాను. ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుంది, ఓన్లీ అంటే టార్గెట్ టేబుల్ అయితే అన్ని కాలమ్సే ఉన్నాయి. నాకు ఎక్స్ట్రా కాలమ్స్ అంటే నాకు సోర్స్ నుంచి అన్ని కాలమ్స్ టార్గెట్ తీసుకోవడం మ్యాండటరీ ఏం కాదు. నాకు ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రం మ్యాప్ చేసుకుంటాను. చూడండి, ఎందుకు అన్ని కాలమ్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు అవసరం లేని కాలమ్స్ అన్ని ఉన్నాయి. ఎంప్లాయీ నెంబర్, శాలరీ, హెచ్ఆర్ఏ, ఫుల్ శాలరీ, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ నాకు కావాల్సిన మాత్రం వచ్చినాయి. ఎంప్లాయీ నేమ్ ఏం తీసేసాను, మొబైల్ నెంబర్ అవసరం లేదు, మెయిల్ ఐడి తీసేసాను. సో నాకు కావాల్సిన మాత్రం వచ్చినాయి. అంటే టీ ఫిల్టర్ కాలమ్స్ ఫంక్షనాలిటీ కూడా నేను tMapలో చేయగలను. టీ ఫిల్టర్ కాలమ్స్లో ఏం చేస్తామో అదే పని నేను tMapలో చేయగలను. అంటే tMapలో టీ ఫిల్టర్ రోలో ఏ పని చేస్తామో చేయగలం, టీ ఫిల్టర్ కాలమ్స్ చేయగలను, టీ రెప్లికేట్ చేయగలను. ఇప్పుడు 3 కాంపోనెంట్స్ tMapకి సబ్సెట్ అయిపోయినాయి. tMap సూపర్ సెట్ అయిపోయింది. అలాగే tMapకి టీ ఫిల్టర్ రో, టీ ఫిల్టర్ కాలమ్స్, టీ రెప్లికేట్, ఈ 3 కాంపోనెంట్స్ సబ్సెట్ అయిపోయినాయి. అలాగా ఇంకొక 5-6 కాంపోనెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా tMapలో చేసేయచ్చు. అంటే అవన్నీ tMapకి సబ్సెట్ కింద మారిపోతాయి. ఇక్కడ క్లియర్ అండి అందరికి? డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? క్లియర్ కదా? ఓకే. సో ఇంకొక చిన్న చెప్తానండి. అంటే ఇక్కడ వీటితో పాటు నాకు ఒక ఎక్స్ట్రా కాలం ఉందండి, శాలరీని బేస్ చేసి నాకు ఎక్స్ట్రా కాలం ఉంది. ఏంటది? కాలం యాడ్ చేస్తాను ఇక్కడ. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ కాలం సర్చ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ యాడ్ చేసాను. సో దీని ఏమన్నా అంటే గ్రేడ్ అన్నా, GRAD గ్రేడ్ అన్నా, గ్రేడ్ కాలం నేమ్ గ్రేడ్. సో దీన్ని పైకి మూవ్ చేస్తాను, శాలరీ పక్కకు పెడుతున్నాను. దీనికి మంచిది క్లియర్గా ఉంటుందని చెప్పి జస్ట్ శాలరీ కింద పెట్టాను. ఓకే, నా కండిషన్ ఏంటంటే శాలరీ 10,000 కన్నా అబోవ్ ఉంటే, శాలరీ 10,000 కన్నా అబోవ్ ఉంటే వాళ్ళు గ్రేడ్ ఏ ఎంప్లాయీస్, లేదంటే 10,000 కన్నా బిలో ఉన్న వాళ్ళు గ్రేడ్ బి ఎంప్లాయీస్. అలా పెట్టినండి, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి అని నాకు అవుట్పుట్లో రావాలి బేస్డ్ ఆన్ ద శాలరీ. శాలరీ 10,000 కన్నా అబోవ్ ఉంటే గ్రేడ్ ఏ, 10,000 కన్నా బిలో ఉంటే గ్రేడ్ బి. అలా కావాలండి. నథింగ్ బట్ ఇఫ్ కండిషన్ రాయాలి, అంతే కదండి. కేస్ స్టేట్మెంట్ రాయాలి, ఇఫ్ కండిషన్ రాయాలి. చూడండి, ఇఫ్ కండిషన్ టాలెంట్ ఇలా రాస్తాను, చూద్దాం. ఇక్కడ ఫిల్టర్ కండిషన్ తీసేసాను. సో జస్ట్ అన్ని రికార్డ్స్ని చూద్దాం అని కోసం. సో శాలరీ బేస్ చేసుకునే కదా నేను గ్రేడ్ ఏ అని గ్రేడ్ బి రాయాలి. సో శాలరీ తీసుకున్నాను, ఎక్స్ప్రెషన్ బిల్డ్ ఓపెన్ చేద్దాం. ఇఫ్ శాలరీ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000, శాలరీ 10,000 కన్నా 10,000 కన్నా అబోవ్ ఉంటే క్వశ్చన్ మార్క్ అండి, క్వశ్చన్ మార్క్, ట్రూ వాల్యూ. ఏమంటున్నాను? GRAD గ్రేడ్ ఏ అన్నాను. ఎల్స్ అండి, సెమీకోలన్, సారీ కోలన్ డబుల్ క్లోస్లో GRAD గ్రేడ్ బి. ఇలా వస్తుంది. నాది అవుట్పుట్ కాలం ఏంటండి ఇక్కడ గ్రేడ్కి స్ట్రింగ్ కదా, అంటే నేను స్ట్రింగ్ వాల్యూ పంపించాలి దాన్ని. అందుకోసం ఏం పెట్టాను ఇక్కడ గ్రేడ్ ఏ ఆర్ గ్రేడ్ బి అని
క్యాపిటల్ ఐ మీన్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి అనేది డబుల్ కోట్స్లో పెట్టాను. అంటే స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో ఇవ్వాలి. సపోజ్ నా టార్గెట్ కాలం ఇంటీజర్ అనుకోండి, అంటే అంటే నాకు ఏం కావాలంటే శాలరీ 10,000 అబౌవ్ ఉంటే 0 కావాలి, లేదంటే 1 కావాలి. అప్పుడు ఏం చేస్తాను, గ్రేడ్ అనే కాలం ఇంటీజర్గా సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి నేను 0 కానీ 1 కానీ పెడతాను. ఈ ఇఫ్ కండిషన్ అందరికీ అర్థమైందండి. నేను దీని సింటాక్స్ కింద రాస్తాను చూడండి. కండిషన్ ఫస్ట్ కండిషన్ రాయాలి. ఎంత పెద్ద కండిషన్ అయినా పర్లేదు. శాలరీ 10,000 అబౌవ్ ఉండాలి, అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉండాలి, ఎంప్లాయీ నేమ్ మహేష్ ఉండాలి, అంటే అన్ని పెట్టేసాను. ఆ మొత్తం నా బ్రాకెట్లో పెట్టండి. ఈ కండిషన్ అంతా సాటిస్ఫై అయితే క్వశ్చన్ మార్క్, కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ వాల్యూ, ఈ ప్లేస్లో ట్రూ వాల్యూ అంటే ట్రూ స్టేట్మెంట్ జరుగుతుంది. ఎల్స్ ఫాల్స్ స్టేట్మెంట్ జరుగుతుంది. ఇలా జరుగుతుంది, ఫాల్స్ వాల్యూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్. నార్మల్గా ఇఫ్ కండిషన్ మనం రాస్తాం కదా, ఇఫ్ కండిషన్ కామా ట్రూ వాల్యూ కామా ఫాల్స్ వాల్యూ పెడతాం కదా, అలాగా ఇక్కడ ఇఫ్ బదులు కండిషన్ క్వశ్చన్ మార్క్ ట్రూ వాల్యూ ఎల్స్ ఫాల్స్ వాల్యూ. మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ రాస్తాను. చెప్పండి. అది నెక్స్ట్ ముందు ఇఫ్ అయిపోవాలి, తర్వాత ఎల్స్ చెప్తాను. సో ప్రస్తుతానికి ఇఫ్ కండిషన్ ఒకటి రాశాను. అంటే ఎల్స్ ఇఫ్ అన్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నాను. సో ఫస్ట్ ఇఫ్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఎల్స్ చెప్తాను. సో నార్మల్గా ఇఫ్ కండిషన్లో ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్లో ఇవ్వాలి. స్ట్రింగ్ని కంపేర్ చేయాలనుకుంటే డాట్ ఈక్వల్స్ ఇవ్వాలి. ఇఫ్ కండిషన్ అయితే ఇలా రాయాలి. చూడండి, 10,000 సో గ్రేడ్ ఏ, 20,000 గ్రేడ్ ఏ, 15,000 గ్రేడ్ ఏ, 1,000 గ్రేడ్ బి. అయితే 1,000 ఉన్నాయి అవన్నీ గ్రేడ్ బిలోకి వచ్చేసినాయి. చూడండి, ఐ మీన్ 10,000 బిలో అయితే ఉన్నాయి అవన్నీ గ్రేడ్ బిలోకి వచ్చినాయి. ఓకేనా అండి? గ్రేడ్ ఏ గ్రేడ్ బి ఎలా రాస్తాం? ఇఫ్ కండిషన్ క్వశ్చన్ మార్క్ ట్రూ వాల్యూ ఎల్స్ కోలన్ పెట్టి ఫాల్స్ వాల్యూ. ఇక్కడ ఎల్స్ అంటే కోలను, ఇఫ్ అంటే క్వశ్చన్ మార్క్, సంథింగ్ అలా గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు నాకు కొంచెం అడ్వాన్స్ కావాలి. అంటే శాలరీ 5,000 కన్నా అబౌవ్ ఉంటే 10,000 కన్నా అబౌవ్ ఉంటే గ్రేడ్ ఏ, పర్ఫెక్ట్ గ్రేడ్ ఏ. లేదు 5,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే గ్రేడ్ బి. 5,000 కన్నా ఇంకా తక్కువ ఉన్న వాళ్ళైతే గ్రేడ్ సి కావాలి. 10,000 అబౌవ్ ఉంటే గ్రేడ్ ఏ, 10,000 అబౌవ్ ఉంటే గ్రేడ్ ఏ, 5 నుంచి 10,000 ఉన్న వాళ్ళు గ్రేడ్ బి, 5,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు గ్రేడ్ సి, ఇలా కావాలండి. అప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ 10,000 కన్నా అబౌవ్ ఉంటే గ్రేడ్ ఏ, ఓకే. ఎల్స్ కాదు, కిందకి రండి, మళ్ళీ కండిషన్ రాయాలి. ఏం రాయాలి? సాలరీ లెస్ దెన్ 10,000 కన్నా తక్కువ ఉండాలి, అండ్ అదే శాలరీ 5,000 కన్నా అబౌవ్ ఉండాలి. గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 5,000. క్వశ్చన్ మార్క్ అండి. దెన్ గ్రేడ్ బి. ఎల్స్ మళ్ళీ ఎల్స్ ఎందుకు వచ్చేసి నార్మల్గా డబుల్ కోర్స్లో గ్రేడ్ సి అని రాస్తాను. జస్ట్ అంటే గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా రాస్తాను. ఇలాగే రాయాలని గ్యారంటీ లేదు. అంటే ఇలాగ కంపల్సరీ నెక్స్ట్ లైన్లో రాయాలని ఏం లేదు, ఎలాగైనా రాసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తుంది, శాలరీ 10,000 కన్నా అబౌవ్ చేస్తుంది. సపోజ్ 8,000 అనే కాలం ఉందని, 8,000 శాలరీ, 8,000 10,000 కన్నా అబౌవ్ కాదు, సో గ్రేడ్ ఏ కాదు. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తుంది, ఆ 8,000 10,000 కన్నా చిన్నది, ఎస్. 5,000 కన్నా పెద్దది, ఎస్. సో గ్రేడ్ బి ప్రింట్ అయిపోతుంది. సపోజ్ 2,000 అనే వచ్చింది, 2,000 10,000 అబౌవ్ కాదు, కిందకు వస్తుంది. 2,000 5,000 నుంచి 10,000 మధ్యలో ఉందా, కాదు, మళ్ళీ ఎస్ స్టేట్మెంట్కి వచ్చింది. ఎస్ స్టేట్మెంట్ ఇంకేం కండిషన్ లేదు కాబట్టి గ్రేడ్ సి ప్రింట్ అయిపోతుంది. చూడండి, చూడండి 10,000 అంటే గ్రేడ్ ఏ, 20,000 గ్రేడ్ ఏ, 15 ఓకే, 1,000 వచ్చింది కూడా గ్రేడ్ సి అన్ని, 1,500 వచ్చింది గ్రేడ్ సి, 8,000 వస్తుంది గ్రేడ్ బి, 5,000 వస్తే గ్రేడ్ బి. చూడండి గ్రేడ్ ఏ గ్రేడ్ బి అలా వస్తాయండి. క్లియర్ అండి? ఇది డౌట్స్ ఉన్నాయా? కరెక్ట్గానే చూసామా? లెంత్ పక్కన ప్రిసిషన్స్ 0 అని ఉన్నాయి కదా మహేష్, అది అవును. ఏమది?
లెంత్ పక్కన ప్రెషన్ మీరు చెప్పేది ఒక నిమిషం వస్తుంది. డెసిమల్ వాల్యూ వచ్చినప్పుడు అండి, డెసిమల్ కానీ బిగ్ డెసిమల్ కానీ తీసుకుంటాం కదా, అప్పుడు లెంత్తో పాటు ప్రెషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇంటీజర్ కాకుండా డెసిమల్ ఇచ్చారనుకో, ఇప్పుడు ప్రెషన్ వాల్యూ ఇవ్వాలి. అంటే 5 డిజిట్స్ డాట్, అంటే ఇప్పుడు 5,025 పైసలు ఎలా రాస్తారు? 5,025 పైసా ఎలా రాస్తారు? 5,000 తర్వాత డాట్ పెట్టి 25 రాస్తారు కదా, ఆ డాట్ ఆ డెసిమల్ సింబల్స్ కావాలి నాకు. సో దానికోసం ఈ ప్రెషన్ అండి. ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి, 2 వస్తుంది. లెంత్ ఏమో నార్మల్, ప్రెషన్ ఏదో స్కేల్ అంటాం కదా, ప్రెషన్ స్కేల్ అంటాం కదా, అలాంటిది. ఓకేనండి. సో చూద్దాం, తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి దీని గురించి ఎవరు అవ్వకండి. మీకు నార్మల్ డెసిమల్ కాలం పని చేస్తాం, మీకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. ఇది ఓకేనండి, క్లియర్ అండి? ఇఫ్ కండిషన్ క్లియరా అందరికి? గ్రేడ్ ఏ, గ్రేడ్ బి సంథింగ్. క్లియర్. ఎనీ క్వశ్చన్స్? మహేష్ గారు క్లియర్ మహేష్ గారు, కానీ ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎల్స్ కండిషన్ లో మనము హార్డ్ కోడ్ చేస్తాం గ్రేడ్ ఏ గ్రేడ్ బి అని. అవునండి. సిమిలర్లీ ఆ హార్డ్ కోడ్ చేసే బదులు వేరే కాలమ్స్ ని కూడా మ్యాప్ చేయొచ్చు. సపోజ్ సాలరీ వస్తే హెచ్ఆర్ఏ కావాలి ఇలాగా, లేదంటే ఇవ్వచ్చు. కానీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ కాలం స్ట్రింగ్ కాలం, కానీ మనము ఫర్ సపోజ్ ఒక ఇంటీజర్ కాలం ని కూడా మ్యాప్ చేయాలి అంటే తీసుకొని రావచ్చు, కానీ మీ అవుట్పుట్ ఏం కావాలి? ఆ పర్టికులర్ ఇఫ్ కండిషన్ అవుట్పుట్ రిటర్న్ టైప్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇంటీజర్ వస్తుంది, మీరు అవుట్పుట్ ఏమో స్ట్రింగ్, కాలం ఏమో స్ట్రింగ్ మీద ఎగ్జైన్ చేయాలి. మీకేమో ఇఫ్ కండిషన్ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ ఏమొస్తుంది? ఇంటీజర్ వాల్యూ వస్తుంది. దాన్ని ఏం చేస్తారు? స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఫైనల్ గా మీరు స్టోర్ చేయాల్సిన కాలం ఏంటి? గ్రేడ్ అనే కాలంలో స్టోర్ చేయాలి. దీని గ్రేడ్ టైప్ ఏంటి? స్ట్రింగ్. మీకు ఇంటీజర్ వచ్చింది అనుకోండి, ఇంటీజర్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తాం. అంటే దాన్ని ప్లస్ దానికి టూ ఇంటీజర్ 2 స్ట్రింగ్ అలా ఉంటుంది కదా, అలా కన్వర్ట్ చేసి లోడ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు అది కన్వర్ట్ చేయకపోతే వార్నింగ్ త్రో చేస్తుంది. ఎలా త్రో చేస్తాను చూడండి, కావాలని చూపిస్తాను మీకు. చూడండి, ఈ ప్లేస్ లో నేను గ్రేడ్ అని ఇవ్వకుండా 1, లేదంటే ఈ గ్రేడ్ బి అనేది 0, ఇది చూడండి -1 అలా ఇచ్చారు అనుకో. ఎగ్జాంపుల్ ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది, ఈ ఫంక్షన్ ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది కదా. చూడండి, నేను ఒక స్ట్రింగ్ అని పెట్టాను, ఎర్రర్ త్రో చేస్తుంది. అన్ఏబుల్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఇంటీజర్ టు స్ట్రింగ్ అని వస్తుంది. చూడండి, అసలు కంపైల్ ఎర్రర్ వస్తుంది, రన్ టైం ఎర్రర్ కాదు. అసలు కోడ్ కంపైల్ అవ్వదు ముందు. కంపైల్ ఇన్ ద సెన్స్ చూడండి, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటీజర్ టు స్ట్రింగ్. ఓకే, ఎర్రర్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? tMap లో వచ్చింది. సరే, tMap ఓపెన్ చేశాను, ఇక్కడ చాలా రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సపోజ్ ఇక్కడ 15, 12 కాలమ్స్ ఉన్నాయి. బట్ చాలా ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 80 కాలమ్స్ ఉన్నాయి. 80 కాలమ్స్ మీద ఎక్స్ప్రెషన్స్ రాశారు, పెద్ద ఎక్స్ప్రెషన్స్ రాశారు మీరు. వీటిని ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఒక 80 కాలమ్స్ మీద రాశారు. టార్గెట్ లో ఇక్కడ 80 కాలమ్స్ ఉన్నాయి. లేదంటే 4 అవుట్పుట్ గ్రూప్స్ ఉన్నాయి. 4 అవుట్పుట్ గ్రూప్స్ లో కూడా ఒక్క గ్రూప్ లో 88 కాలమ్స్ ఉన్నాయి. మీకు ఏ కాలంలో ఎర్రర్ వచ్చిందో చెప్తుందా? ఇది చెప్పట్లేదు. చూడండి, నేను ఇక్కడ రన్ చేస్తుంటే సెక్షన్ కొడితే నాకు ఏ కాలంలో ఎర్రర్ వస్తుందో చెప్పట్లేదు. జస్ట్ ఎర్రర్ మాత్రం చూపిస్తుంది, కంపైల్ ఎర్రర్ మాత్రం చూపిస్తుంది, సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, టైప్ మిస్ మ్యాచ్, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటీజర్. అరే ఇది ఎక్కడ వస్తుంది? చెప్పట్లేదు. tMap జాబ్ చూపిస్తుంది, tMap అని చెప్తుంది, అంతేగాని ఇది ఎక్కడ వస్తుందో చెప్పట్లేదు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రతి ఎక్స్ప్రెషన్ ఓపెన్ చేసి చెక్ చేయాలి కదండి. సో టైం అయిపోతుంది. టైం అయిపోవడం మీన్స్ చాలా పెద్ద హెడేక్ అది. సో దానికోసం ఏం చేస్తామంటే, ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏం చేస్తామంటే, పక్కన కోడ్ ఉంచండి. ఇది డిజైనర్ ఉంది, దీని పక్కనే కోడ్ ఉన్నది. ఈ కోడ్ క్లిక్ చేయండి, ఈ కోడ్ సెలెక్ట్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ టైం పడుతుంది. చూడండి, సో ఇక్కడ చూడండి, ఇది జావా కోడ్ అండి. మనం నార్మల్గా టాలెంట్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడల్లా బ్యాక్ ఎండ్ జావా టాలెంట్ ఆటోమేటిక్గా జావా కోడ్ డిజైన్ చేసింది. ఇది ఎప్పుడైతే మీరు కాంపోనెంట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారో అప్పుడు జావా కోడ్ ఆటోమేటిక్గా జావా కోడ్ వచ్చేసిందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎర్రర్ ఎక్కడ ఉందో మనం తెలిసిపోద్దాం. ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో సింబల్ వస్తుంది సైడ్లో. ఎల్లో అన్ని వార్నింగ్స్, ఇవి పెద్ద ప్రాబ్లం లేదు, వేయచ్చు. ఈ రెడ్ చూడండి, అంటే పింక్ కలర్లో వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. కరెక్ట్గా మీ ఎర్రర్ ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్తారు. ఇక్కడ నేను మౌస్ తీసుకొచ్చి దాని మీద పెడితే
మీరు క్లిక్ చేసి మౌస్ ఇలా పెడితే మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటీజర్ టు స్ట్రింగ్. ఇదే కదా మనకు వచ్చింది. ఏముంటుంది, చేంజ్ టైప్ గ్రేడ్ టు ఇంటీజర్ అంటారు. గ్రేడ్ అనే కాలంని ఇంటీజర్గా మార్చేయమంటుంది. ఒక సొల్యూషన్, జస్ట్ ఒక సజెషన్ అనమాట. కావాలంటే ఇలా మార్చుకోవచ్చు అండి. అరే ఇక్కడ మార్చేయమంటే మారదండి, ఇక్కడ మారదు. మీరు టైప్ చేద్దాం అనుకుంటే, అంటే బై డిఫాల్ట్ సపోజ్ ఇంటీజర్ జావా కూడా మారదండి. అంటే మీరు ఎడిట్ చేస్తున్న కనిపిస్తుంది కానీ అంటే మీరు జాబ్లో మార్చుకోరు. సో మీరు ఏం చేయాలంటే జావా ఏమన్నా ఓకే హలో జావా రావాలని అడుగుతారా క్వశ్చన్? జావా వచ్చేసి ఉండాలా లేకపోతే నార్మల్ గా ఐడియా ఉంటుందా? జావా కంపల్సరీ రావాలని అయితే రూల్ ఏం లేదండి, బట్ వస్తే మాత్రం మంచిది. ఎందుకంటే మీ టీం ఇప్పుడు సపోజ్ మన టీం ఉంటే టీంలో కంపల్సరీ ఒకరు ఇద్దరు జావా డెవలపర్లు ఉంటారు. ఒక టాలెంట్కి ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే దాంట్లో కంపల్సరీ ఒక జావా వేస్తారు. 10 మంది టీం ఉన్నారనుకోండి, పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది 10 మంది టీం ఉన్నారనుకోండి, దాంట్లో ఒక జావా డెవలపర్ని వేస్తారు, కంపల్సరీ వేస్తారు. లేదన్నా కూడా కొంచెం జావా నాలెడ్జ్ ఉంటే మంచిది. అంటే కంపల్సరీ కాదు, మ్యాండేటరీ అయితే కాదు. ఇంటర్వ్యూలో అడుగుతారు డూ యూ నో జావా అంటే, అంటే మీరు నో అని చెప్పకుండా నాకు కొంచెం వచ్చండి, హౌ మచ్ రిక్వైర్డ్ ఫర్ టాలెంట్ ఎంతకాలం అందరికి వచ్చండి అని చెప్తే సరిపోతుంది. అంటే ఇఫ్ కండిషన్ అంటే ఎలా పనిచేస్తుంది, లూప్ ఎలా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇలా చిన్న చిన్న తెలిస్తే చాలు. మీరు జస్ట్ ఒక 2 days కానీ 3 days కానీ ఆన్లైన్లో వీడియోస్ ఉంటాయి, జావా ఫర్ బిగినర్స్ అని కొట్టండి, 4 వీడియోస్ 5 వీడియోస్ వస్తాయి. 5 వీడియోస్ చూడండి, చాలా సరిపోతుంది. ఓకే 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 సార్ నేను జస్ట్ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మీకు ఎర్ర ఎక్కడ వచ్చిందో తెలుసుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చి చెక్ చేశారు అనుకోండి, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా చెప్తారు ఓకే కాలం ఎక్కడ వేరే కాలంలోకి వస్తుంది. సో నేను వెంటనే ఇక్కడికి వచ్చి దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను, డైరెక్ట్గా ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం చెప్తాను, ఇక్కడికి వచ్చి ఫిక్స్ చేసుకుంటాను. ఓకేనండి, ఇది క్లియరా? ఇది ఇంటిజర్ మార్చేసుకోవచ్చు, లేదంటే లోపల గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి ఎలా పెట్టుకోవచ్చు. సరే అండి. ఇంత ముందు గ్రేడ్ ఏ, గ్రేడ్ బి వచ్చేది, ఇప్పుడు మాకు 1 0 -1 వస్తుంది. 1 -1 0 అలా పెట్టాను. సో అలా వచ్చేస్తాం. ఇక్కడ చేయగలరా అండి? క్లియర్ అన్నా? రేపటి నుంచి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకి tMapలో. స్ట్రింగ్ మీద ఆపరేషన్ చేయడానికి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే దీన్ని అప్పర్ కేసులో మార్చాలన్నా, సపోజ్ ఎంప్లాయ్ నేమ్ ఉంది, దీన్ని అప్పర్ కేసులో మార్చాలి, లేదంటే మీరు అన్న స్టార్ట్స్ విత్, లేదంటే సబ్స్ట్రింగ్ చేయాలి, లేదంటే ట్రిమ్ చేయాలి, లెంత్ కనుక్కోవాలి, సంథింగ్ ఇవన్నీ ఈ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఈ కాలం లెవెల్లో ఫంక్షన్స్ ఉంటాయి స్ట్రింగ్ హ్యాండ్లింగ్లో. ఆల్ఫా, బీ ట్రిమ్, చేంజ్, కౌంట్, డౌన్ కేసు, లోవర్ కేసులో మార్చడం, అప్పర్ కేసులో మార్చడం, ఇలాగా రీప్లేస్ చేయడం, ఇండెక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. అలాగే మీకు కొన్ని సినారియోస్ కూడా ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని సినారియో కూడా ఇస్తాను. ఓకేనండి, సో ఇక్కడ ఆపేస్తున్నాను. రేపు కూడా మోస్ట్లీ 7:15, 7:45కి అందరూ లాగిన్ అయిపోయి ఉంటాయి. అయ్యండి 7:45 అండి రేపు క్లాస్. 6:45 6:45 కరెక్ట్. అందరూ 6:45 కల్లా లాగిన్ అయిపోయింది. ఒక 5 minutes స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే డైలీ 1 hour అట్లీస్ట్ ఉండాలి కదా. మనం 7:15, 7:20 స్టార్ట్ అయిపోతుంది క్లాస్. 1 hour కూడా తీసుకోలేకపోతున్నాను. నాకు యాక్చువల్గా 8:30కి ఇంకో క్లాస్ ఉంది, అందుకోసం అన్నమాట. నేను ఇక్కడ నుంచి మళ్ళీ అమలు వెళ్ళాలి. మహేష్, ఒక క్విక్ క్వశ్చన్ జావా మీద. చెప్పండి. సో మీరు అన్నారు జావాలో చేంజ్ చేస్తే అది రిఫ్లెక్ట్ అవ్వదన్నారు కదా. అవునండి. సో అంటే మనం మన టాస్క్ ని ఎన్హాన్స్ చేయలేమా జావా స్క్రిప్ట్ లో ఏమైనా కోడ్ మార్చి? చేయలేమండి, ఓపెన్ స్టూడియో చేయలేము. ఇది ఓపెన్ స్టూడియో. ఓకే. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో జాబ్ స్క్రిప్ట్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, డిజైనర్ కోడ్ కాకుండా ఇంకో పక్కన ఇంకోటి వస్తుంది, జాబ్ స్క్రిప్ట్ అని. యా, ఎందుకంటే ఒక్కసారి మనకి కాంపోనెంట్స్ లో మనకు కావాల్సింది రాకపోవచ్చు అలాంటప్పుడు. అదే అండి, అప్పుడు జాబ్ స్క్రిప్ట్ లో మార్చుకోవచ్చు. అసలు మీరు మామూలుగా ఓన్ కాంపౌండ్ డిజైన్ చేసుకోవచ్చు టాలెంట్ లో. మీకు ఐడియా ఉందో కదా, నార్మల్ గా టాలెంట్ వాడు సోర్స్ కోడ్ ఇస్తారు, ఓపెన్ సోర్స్ కాబట్టి సోర్స్ కోడ్ ఇచ్చేస్తారు. మనకు ఆ జావా కోడ్ మామూలు మార్చేస్తారు, ఆ కాంపౌండ్ మార్చేస్తారు. ఒక 2 ఎక్స్ట్రా ఆప్షన్ పెట్టిస్తారు కాంపౌండ్ కావాలంటే, అలా కూడా చేసుకోవచ్చు. నేను చెప్తానండి. సో ఎట్ ద ఎండ్ గానీ ఎప్పుడైనా జస్ట్ ఒక ½ an hour అట్లా
డిఫరెన్సెస్ లేనివి అంటే కొత్తగా ఉండేవి అన్న చెప్పండి మహేష్, అంటే ఎంటర్ప్రైజ్ లో ఉండేవి. కాదండి, మన ఎలాగ నెక్స్ట్ వీక్ నుంచి నేను ఎంటర్ప్రైజ్ వచ్చేస్తాను, మార్చేస్తాను. ఇది ప్రస్తుతానికి ఓపెన్ స్టడీ చేసుకుని వచ్చాను కదా. సో ఎంటర్ప్రైజ్ లో డైరెక్ట్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తాను, అందులో చెప్తాను నేను క్లాస్. ఎక్సలెంట్. ఓకే ఓకే, దానికి లైసెన్స్ చెప్పాను కదా, 1 month లైసెన్స్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. సో నేను రేపు ఈ రోజు అంటే ఈ వీకెండ్ లో ఇన్స్టాల్ చేసి నేను తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే, బాయ్ అండి, బాయ్ ఎవ్రీవన్.